ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీలో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభ జరుపుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు పేదల పెన్నిధి మన ఇబ్రాహీంపట్నం ముద్దుబిడ్డ మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారు ప్రతి పేదవాడికి వాడి గుండె చప్పుడు ఈ సొంత ఇంటి కల నెరవేర్చే భాగంలో ఎక్కడైతే నిరుపేద ఇల్లు లేని కుటుంబాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇంటి కలను నెరవేర్చేటందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా కంకణం కట్టుకున్నారు. అదే విధంగా మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ముద్దుబిడ్డ మల్లెడ్డి రంగారెడ్డి గారు నా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఎక్కడ ఇల్లు లేని నిరుపేద ఉండకుండా ప్రతి ఒక్కరికి ఇళ్లను ఏర్పాటు చేయాలనే భాగంగా ఈరోజు దరఖాస్తులు కూడా మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. గతంలో కూడా ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు ఇవాళ ఈ 26 జనవరి నుండి పేదవాడికి కావాల్సిన అన్ని పథకాలను మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ గ్రామ సభలో దరఖాస్తులను ఇల్లు లేని నిరుపేదలు మరియు ఎక్కడైతే ఒక పేద కుటుంబం పెంకుటిల్లో ఉండి స్థలం ఉండి ఖాళీ స్థలం ఉంటే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇంటి భరోసాకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు అప్లికేషన్ మొత్తం ఇల్లు లేదు, జాగా లేదు, ఏది లేదు అన్న వాళ్లకు ఇవ్వడము మరియు జాగా ఉండి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలను కేటాయిస్తామని ఈరోజు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. విడతల వారిగా ఈ ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఈ అబ్దుల్లాపూర్ మండలంలో ఈ అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీలో ఒక 10,000 ఉన్న జనాభా, 1% ఉన్న జనాభా ఇక్కడ 30% నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి. వారికి ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత ప్రభుత్వంకు ఈ దరఖాస్తులన్నీ పంపించి ఎంక్వైరీ చేసి ఈ విడతల వారిగా అందరికీ పేదవాడి ఇంటికల ఖచ్చితంగా తీరేటట్టు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ ఎమ్మెల్యే మా మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారికి వాళ్ళు ఎక్కడ పేదవాడికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్క పథకం పేదలకు అందేటట్టు కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతినిధులకు అలాగే అబ్దుల్లాపూర్ ప్రజలకు ముందుగా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటాం. ఈ రోజు గ్రామ సభలో విషయం ఏమిటంటే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో భాగంగా కొంతమందికే వచ్చాయని చాలా మంది నారాజుగా ఉన్నారు. అలా మీరు ఎవరు నారాజు కాకుండా అలాగే ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయల చొప్పున మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి 100 గజాలు ఉన్న వారికి 5 లక్షల రూపాయల చొప్పున అందజేస్తారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు రానోళ్ళు అలాగే ఖాళీ జాగా ఉండి పైసలు రానోళ్ళు కూడా ఏమైనా ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. అలాగే మన నిరంతరం ప్రజల్లో ఉండే మన ఇబ్రాహీంపట్నం ముద్దుబిడ్డ మల్లెడ్డి రంగారెడ్డి గారి ఆదేశాల మేరకు మళ్ళీ మిగతా అప్లికేషన్లు ఏవి ఇందిరమ్మ ఇల్లు కానీ జాగా ఉండి పైసల విషయమే కానీ అలాగే రేషన్ కార్డుల విషయంగా మీరు ఎవ్వరూ అసంతృప్తి ఉండొద్దు. ఇక్కడికి వచ్చిన సగం మంది మహిళలు చూస్తే సగం మందికి వచ్చినాయి, సగం మందికి రాలేదని చాలా అసంతృప్తిగా ఉన్నారు. అలాంటి అసంతృప్తి లేకుండా మీరు మళ్ళీ దరఖాస్తులు చేసుకోండి.